భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. 39వ శ్లోకం. కథం నా జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. దీని యొక్క తెలుగు భావం: ఓ కృష్ణ, మేము కుల నాశనం వల్ల కలిగే పాపం స్పష్టంగా తెలుసుకున్నప్పటికీ అలాంటి పాప కార్యాన్ని మేము ఎందుకు మానలేకపోతున్నాము? 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మోభి భవత్యుత. దీని యొక్క తెలుగు భావం: కులము నశించినప్పుడు ఆ కులానికి చెందిన శాశ్వతమైన ధర్మాలు కూడా నశించిపోతాయి. ఆ ధర్మాలు నశించినప్పుడు మొత్తం కులంలో అధర్మం విజృంభిస్తుంది. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియః స్త్రీషు దుష్టాషు వార్ణేయ జాయతే వర్ణ సంకరః. దీని యొక్క తెలుగు భావం: అధర్మం విజృంభించినప్పుడు ఓ కృష్ణ, కులస్త్రీలు భ్రష్టులవుతారు. ఆ స్త్రీలు భ్రష్టులైనప్పుడు ఓ కృష్ణ, వర్ణ సంకరులు పుడతారు. 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. దీని యొక్క తెలుగు భావం: వర్ణ సంకరులు కులాన్ని నశింపజేసిన వారికి మరియు ఆ కులానికి నరకానికి దారితీస్తారు. ఎందుకంటే పిండ ప్రదానం మరియు నీరంజనం వంటి శ్రద్ధ కార్యాలు లేకపోవడం వల్ల వారి పితృదేవతలు కూడా పతితులవుతారు. 43వ శ్లోకం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దీని యొక్క తెలుగు భావం: కులాలను నాశనం చేసే ఈ దోషాల వల్ల వర్ణ సంకరులు కలుగుతారు. అవి జాతులకు సంబంధించిన ధర్మాలను, కులాలకు సంబంధించిన శాశ్వత ధర్మాలను నాశనం చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.